మనం ఇంట్లోనే సింపుల్గా అప్పటికప్పుడు మనం గోబీ మంచూరియా చేసుకోవచ్చు. బయట వెళ్ళి రెస్టారెంట్స్లో చేసుకోవడం కన్నా తినడం కన్నా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా క్యారెట్ని గోబీని సన్నగా తరుముకొని వాటర్ అనేటివి ఏమీ లేకుండా పిండి వేసుకొని బౌల్స్ లాగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్, ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే కట్ చేసి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ అందులోనే కొద్దిగా మ్యాగీ మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో సోయా సాస్, వెనిగర్, చిల్లీ సాస్ అండ్ రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ ఇవన్నీ సాసెస్ అండ్ టమాటో కెచప్ కూడా వేసి మంచిగా ఫ్రై అయ్యేటట్లుగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. సాసెస్ అన్నీ వేసినాక మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఆ సాసెస్ అన్ని వెజిటేబుల్స్ మంచిగా పట్టేటట్లుగా నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అడుగంటనివ్వకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇలా కలిపినాక ఆయిల్ కొద్దిగా సపరేట్ అవుతున్నప్పుడు మనం ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని అందులో వేసి మంట హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి టాస్ చేసుకోవాలి. మంచిగా మంచూరియాలకి సాసెస్ అన్నీ పట్టేటట్లుగా నీట్గా కలుపుకోవాలి. మనం ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకొని మనం ఇంట్లో పిల్లలకు కూడా ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. అండ్ ఫైనల్గా మ్యాగీ మసాలా వేసుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. సో మనం ఇంట్లో ఇలా ఫ్రెష్ ఐటమ్స్తో చేసుకొని తినడం వల్ల మనకి హెల్త్ మంచిది. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ వెజ్ మంచూరియా.